మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని వెళ్ళారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి అదే కాల సమయం సజ్జలు ఎక్కడ చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డ, నేను దినకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 22వ అధ్యాయము 15 నుంచి 24 వచనాలు ఈ విధంగా రాబడినవి. ఆది కాండము 22వ అధ్యాయము 15 నుంచి 24 వచనములు ఈ విధంగా రాబడినవి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నాతోడని ప్రమాణము చేసి ఉన్నావని యెహోవా సెలవిచ్చాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా మరలా తన సేవకుడైన అబ్రహాముతో రెండవ మారు మాట్లాడడం జరిగింది. అంటే ఎప్పుడైతే తన కుమారుడిని ఇసాకును బలిచ్చుటకు ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి దేవుడు తన కుమారుని సంరక్షించి కాపాడి తనకు బదులుగా తన గొర్రెను అర్పించి అక్కడ బలి అర్పణ జరిగించి తిరిగి వచ్చినప్పుడు మరి కుమారుని విషయంలో ఏమాత్రం అభ్యంతరపడక దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ దేవుడు మరలా రెండోసారి మరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనేనన్నాడు. అంటే తండ్రి తన ప్రేమను వ్యక్తపరుస్తూ, నీవు నీకు ఒక్కడై ఉన్న ఆ నీ కుమారుని ఇయ్యడానికి వెనుతీయక నీవు ఈ కార్యం చేశావు. అంటే నువ్వు నా పట్ల భయము కలిగి భక్తి కలిగి ఉన్నావనే విషయాన్ని నేను ఎరిగి ఉన్నానని దేవుడు తెలుసుకొని, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను అంటున్నాడు. అంటే దేవుడు అబ్రహాముకి ఒక్కడే కాదు కుమారుడు, సమస్తమైన వాటిని ఆశీర్వాదాలను దీవెనలను విస్తారముగా ఇస్కరేణి వల్లే ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తాను, వారిని విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో ఈ మాటలు చెప్తూ, నీ సంగతి వారు విన్న తర్వాత తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అంటున్నాడు. అంటే దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడమే కాదు, దీవించడమే కాదు, వారిని విస్తరింపజేస్తానంటున్నాడు. ఒక ఆశీర్వాదం అబ్రహాముకే కాదు, అబ్రహాము బిడ్డలకు ఆశీర్వాదాలు అనుగ్రహింపబడతాయనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అందుకనే ఆయన అన్నమాట, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు అన్నాడు. అపవాది యొక్క ప్రతి విధమైన వాటిని నీ బిడ్డలు, నీ కుటుంబము వారు జయాన్ని పొందేవారిగా, విజయాన్ని పొందేవారిగా ఉంటారని చెప్తూ, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అంటున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము యెహోవా మాట, దేవుని మాట విన్నాడో, ఆ విన్న మాటను బట్టి దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంట, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ అన్నాడు. అంటే భూమి మీద ఉన్న జనాంగం అంతా కూడా ఏమై ఉంటారు, నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అంటున్నాడు. అంటే నీ బిడ్డలను బట్టి వాళ్ళకి ఆశీర్వాదాలు కలుగుతాయి అని చెప్పి దేవుడు చెప్తూ, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినాడు. అంటే దేవుని మాటగా, దేవుని చిత్తముగా, దేవుని ఉద్దేశంగా ప్రభు ఇక్కడ తండ్రి తన చిత్తాన్ని జరిగిస్తూ ఈ మాటలు చెప్తూ, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి.
అబ్రహాము బెయేర్షెబాలో నివసించాడు. చూడండి, దేవునికి లోబడ్డాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. తన కుమారునికి బదులుగా దేవుడే గొర్రెపిల్లని చూసుకున్నాడు, బలిచ్చాడు, వచ్చాడు. ఆ సందర్భంలో దేవుడు మరలా దర్శించి గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా ఇసుక రేణువులుగా చేస్తానన్నాడు. ఇవన్నీ చెప్పి దేవుడు ఇప్పుడు మరి జనములన్నీ నీ సంతానం కింద ఆశీర్వాదము పొందునంటున్నాడు. అంటే దేవుడు ఒక్కసారి అబ్రహామును ఆశీర్వదించడం మొదలు ఆశీర్వాదాలు అబ్రహాంకి దేవుడు ఇస్తూనే వచ్చాడు. అందుకనే ఇక్కడ ఆ ఆశీర్వాదాలు అన్నీ చెప్తే తాను తిరిగి ఆ మోరియా పర్వతం కింద దిగి వచ్చిన తర్వాత మరి తన పనివారితో కలిసి అబ్రహాము బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ నివసించడం జరిగింది. అంటే దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు మనం నిలిచినప్పుడు దేవుడు మనల్ని నడిపించడము, దీవించడము, పంపించడము, ఆయన మనతో సహవాసాన్ని కలిగి ఉండడము, ఇవన్నీ కూడా పరసంబంధమైనవి అంటారు కానీ భూ సంబంధమైనవి కావనే విషయాన్ని ప్రభు శుద్ధాత్మదేవుడు గుర్తు చేశాడు. అందుకే 20 వచనం అంటాడు, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరును పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేసాదు, హజ్జా, షిల్దాషు, ఇద్లాపు, బెతూయేలు, రిబకాను కనెను. అంటే ఈ విస్తారమైన జనము అంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు అక్కడ ఆశీర్వదించిన తర్వాత వారి యొక్క సంతానం అంటే దేవుడు తన బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాడో చెప్తున్నాడు. అందుకని అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నా సహోదరుడును. అంటే దేవుని యొక్క జనాంగముగా, దేవుని ప్రజగా వారు ఏ విధంగా విస్తరింపబడుతున్నారో దేవుడు చెప్తున్నాడు. అంటే మిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను అంటాడు. అంటే వారికి కలిగిన బిడ్డలు, వారికి కలిగిన సంతానం. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క మరి వారసులుగా, కుటుంబీకులుగా వీరందరూ ఉంటారనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. వారు ఎవరెవరనగా అని జ్యేష్ఠ కుమారుడైన ఊజును గురించి, అతని తమ్ముడైన బూజును గురించి, ఆరాము తండ్రి అయిన కెమూయేలు గురించి, కేసేదు గురించి, హజ్జో గురించి, షిల్దాషా గురించి, ఇద్లాపు గురించి, బెతూయేలు గురించి, బెతూయేలు రెబకాను కనెను అంటాడు. ఈ విధంగా వారి తరాన్ని, ఆ జనరేషన్ అంతటిని దేవుడు అక్కడ అబ్రహాముకు గుర్తు చేసి చూపిస్తూ ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడగు నాహోరునకు కనెను అంటాడు. అంటే అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుటుంబముగా ఆ కుటుంబం ఉన్నదనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అంత మాత్రమే కాదు, మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబాహును, గహామును, తాహాషును, మాయాకును కనెను అంటున్నాడు. అంటే విస్తరించుట అనే మాట దేవుడు ఏదైతే అబ్రహాము విషయంలో జరిగించారో, ఆకాశ నక్షత్రాలలాగా, ఇసుక రేణువులలాగా నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను సమస్తాన్ని విస్తరింపజేస్తానని దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అందులో భాగంగా దేవుడు ఈ తరాలని దేవుడు ఆశీర్వదించాడు. అటు 8 మందిని, అటు తర్వాత తన సహోదరుల బిడ్డల్ని ఇలాగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాము కేవలము దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా కలిగింది. కాబట్టి నేడు ఆనాడు అబ్రహాము ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక కలిగి, భయభక్తులు కలిగి ఉన్నాడో, నేటి తరమందు మనము కూడా అటు విశ్వాసాన్ని, అటు నిరీక్షణను, అటు భయాన్ని మనం కలిగి ఉంటే మన తరమందు దేవుడు మనలో, మన బిడ్డలను, మన కుటుంబాలను, మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే విషయాన్ని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ అందు నమ్మిక కలిగి, నీ మాటను అనుసరించి, నీ వాగ్దానం అనుసరించి, అయా తన ఒక్కగానొక్క కుమారుని బలిచ్చుటకు ఎనిది అని అబ్రహామును నీవు ఆశీర్వదించావు, దీవించావు.
అందును బట్టి నాయన విస్తారమైన జనాంగంగా చేశావు. ఇసుక రేణువుల వల్లే, ఆకాశ నక్షత్రం వల్లే వారిని వృద్ధి చేస్తావు. వారి సహోదరులను, వారి కుటుంబాలను, బిడ్డలను నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆ తరమందు వారిని ఆశీర్వదించిన దేవుడవు. నేడు ఈ తరమందు మమ్మలను అట్టి ఆశీర్వాదాల చేత, దీవెన చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ అందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి నాయన అబ్రహాము ఏ విధంగా అయితే విశ్వాసములకు తండ్రిగా పిలువబడ్డాడో అట్టి విశ్వాసాన్ని మేము కూడా కొనసాగించుటకు మాకు నీ సహాయం దయచేయండి. అపవాది ఆలోచనల నుండి తలంపులను మమ్మల్ని తప్పించండి. లోకం నుండి, పాపం నుండి మమ్మల్ని వేరుపరచండి. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపయందు మమ్మల్ని కాపాడమని, దీని పరిచయంలో మీరు మాకు తోడేయండమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని, మీరు ఆఖడికే మమ్మల్ని సిద్ధపరచమని, దేశాల మధ్య సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి యుద్ధాన్ని నిర్మూలింపజేసి నీ ప్రేమ చేత వారిని కాపాడమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.